చాలు మనది ఆటదాన్ని దౌడు కూడా నుంచాడు దౌడు కూడా నుంచాడు చెల్పోలేండి అది పబ్లిక్ సెక్రటరీ छोड़ मुक्ति में नमस्कार सिद्ध सिद्धिका हां तो सुधा ओगाला मत ब्याह में पीरा తెలియదు ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నా. నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము అని చెప్పి కళ్ళు సీసాలు పాము ఉందని తాగిని ఫోన్ చేసి నేను ఊరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి గడ్డిపోస అని చెప్పి గడ్డిపోస అని చెప్పకూడదు కదా. నేను డిపోన్ కన్నా చెప్తాను ఈ విషయం ఉందా ఆపూర్ నేను కలుతుకున్నాను నేను చెప్పాలేమో. నేను వేరే చేసి తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఎవరికని చెప్పాలి, నేను ఎవరికని వాడుతున్నాను. ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పాములు జర్రీలు సీసాలు అయితే నీట్గా బ్రుష్ తీసుకొని కడగాలి ఈగలు రాకుండా. మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే. 200 రూపాయలు కోటర్ సీసా తెస్తే ఎంత వస్తుంది తాగడానికి? మేము చూడకుండా ఇట్లే వండుకున్నానంటే ఏమైపోతుంది మేము. ఇప్పుడు ఇంట్లోనే ఏం తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయానని చెప్తుండ్రు, మీరే చెప్తుంటేది. అన్నా నేను 4 కళ్ళు పోయినా, కళ్ళు తీసుకున్నా 5 సీసాలు బాటిల్లో పోసుకున్న తర్వాత ఒక సీసా ఏం చేసినా తాగితే సీసా మొత్తం తాగినా ఇంకా సగం సీసా ఉన్నది. సీసాలు అది ఏమన్నది పాము ఉన్నది. అది చుట్టుపక్కల వాళ్ళకి చూపెడితే ఇంకా పాము అనేది చెప్తూనే ఉంది. ఇప్పాల తండలు ఎర్రగుడ్డ తండలు అందరు చుట్టుముట్ట కూర్చున్నారు వాళ్ళు. అయితే పామే కనిపిస్తుంది, అది బతికే ఉన్నది. అది బతికే ఉన్నప్పుడు ఆ ఇడియాంగ్ చూపెట్టడానికి వస్తే ఆ ఇడియాంగ్ ఏం చేసింది, ఇలా చీరలో దాబెట్టుకునేది సీసా దాబెట్టుకొని అక్కడ పారేసింది. ఈ పక్కల చుట్టుముఖం ఉన్న వాళ్ళు ఏం చేసి పలగొట్టిండ్రు సీసాలని, కాల్చీలు మొత్తం పలగొడుతున్నారు. పాము అయితే బతికే ఉన్నది. అది తీసుకొని అది గడ్డి పోతా ఉన్నది. అది చెప్తున్నాయేమో. ఒకవేళ నేను ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలు నా పెళ్ళము అది ఏం చేయాలి? నేను నా పరిస్థితి ఏంది సార్? తాగిన ఒక సీజన్ మొత్తం తాగిన నేను, దాంట్లో బతికే పాము ఉన్నది. ఇగో కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి, ఇగో కళ్ళు చేతులని గదగద మునుగుతున్నాయి. ఇప్పటి వరకు కళ్ళు వాసినాయి నాది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నా నేను. రాత్రి మా పిల్లలు చిన్న పిల్లలు మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఇప్పుడు చాలా బిజీగా ఉంది. నెత్తి అయితే చాలా తిరుగుతుంది నాది. అంతా ఎట్లెట్లనో అవుతుంది, ఊపిరి ఆడతలేదు నాకు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను. అది కాలు చేతులు మొత్తం అనకుతున్నాయి. మళ్ళీ ఇంటికి పోయేటాలకు బుగులు అవుతుంది నాకు సారు. మళ్ళీ హాస్పిటల్కి పోతున్నా నేను. మళ్ళీ సర్కారీ దవాఖానా పోవాలనో మళ్ళీ ఏ హాస్పిటల్ కావాలనో ఇంకా మంచి హాస్పిటల్లో తీసుకుపోయింది సార్. నాకు మీకు అందరికీ దండం పెడతాను నేను. నమస్కారం సార్. నాకు ఇద్దరు బిడ్డలు 2 కొడుకులు. ఇంకా వాళ్ళు ఏడంటే ఆడ బాధలు పడుతున్నారు. నేను కూడా ఇంకా నిన్న మధ్యాహ్నం తిన్నా, నాకు కూడా ఆకలి అయితలేదు, బుగ్గులే ఉంది ఇప్పుడు కూడా. సార్ నేను పేషెంట్ ఇట్లా జరిగింది. ఆల్రెడీ నేను ట్యాబ్లెట్ వాడుతున్నా సార్. నాకు ఎచ్చ ఉందని రాత్రి వాళ్ళకి అందరికీ వాట్సాప్లో పెట్టాలి అనుకున్నా కానీ పెట్టలేను. ఆ డబ్బా వాళ్ళు చూసిండ్రు, సిస్టర్ వాళ్ళందరూ చూసిండ్రు.